వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను విజ్ఞప్తి చేశామని తెలిపారు. దానంపై చర్యలు తీసుకుంటామని సభాపతి హామీ ఇచ్చారని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. 3 నెలల్లో దానం విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము ఇంకా గేట్లు తీయలేదని, గేట్లు తీస్తే కాంగ్రెస్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడని, కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. పార్టీలు మారి ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. నోటుకొచ్చినట్లు మాట్లాడటం సరికాదని రేవంత్ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేయడం దయచేసి మీరు తీసుకోవాలని డిస్క్వాలిఫై మా పార్టీ అధ్యక్షుడు ఎల్ఓపి ఆదేశాలను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలా మంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.